నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మర్జూసిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కేసీఆర్ను అరెస్ట్ చేపిద్దాం అనుకున్నాడట మోడీ సారు. ప్రచారంలా పువ్వు పార్టీ మీద అవుతున్నాడు ఫైరు. తమ్ముడు పవన్ కోసం వీడియో ఇడిచిండు అన్న మెగాస్టారు. గిలాస గుర్తుకు ఓటేసి గెలిపియాలన్నాడు పవన్ సార్ను. తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఇచ్చంత్రపు సర్వేలు ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కాక పరిశాన్ అవుతున్నారు జనాలు. కాళ్ళతోనే కట్టుకొత్తేసిండు ఓటు. అన్నను ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. ఇక నా జీవితం మొత్తం సినిమాలకే అంకితం అని చెప్పిన చిరంజీవి సారు వద్దుల తర్వాత మళ్ళా రాజకీయంలోకి దిగబోతున్నాడు. జనసేన జెండా పట్టబోతున్నాడు అని మస్తుగా మాటలు వచ్చినాయి. దానికి తగ్గట్టే జనసేనకు 5 కోట్ల విరాళం కూడా ఇచ్చిండు చిరంజీవి సారు. అయితే గసొంటిది ఏం లేదన్నట్టుగానే గీ వీడియో ఇచ్చిండు మెగాస్టార్. మరి గది ఏం వీడియో ముచ్చటేందో చూసిరా పోండ్రి. తమ్ముడు పవన్ సార్ కోసము అన్న మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తాడు, కుదిరితే బాబు సార్తో కూడా ప్రచారంలో పాలు పంచుకుంటాడు అని వార్తలు వచ్చినాయి. కానీ గట్ల ప్రచారం కాకుండా పవన్ సార్ కు సపోర్ట్ గా ఈ వీడియోని ఇచ్చిండు చిరంజీవి సారు. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. నా తమ్ముడు ఎంత గొప్పోడు అనే సంబరం చరు అని మాటలల్లా మస్తుగా ఏర్పడుతున్నది కదా అనుల్లా చిరంజీవి సార్ ముఖంలో చూస్తుంటే. మరి ఎంతగానో అనుకున్నా చిన్న తమ్ముడేనాయే, ఆ మాత్రం పాయడం ఉంటది కదా. ఇక ఎవరైనా అధికారంలోకి వచ్చినాక జనాలకు ఏదోటి చేద్దామని అనుకుంటారు. కానీ నా తమ్ముడు సొంత పైసలతో చాలా మందికి సాయం చేసిండు అని చెప్పుకుంటా ఇట్లా కొందరు పేర్లు కూడా చెప్పిండు చిరంజీవి సారు. ఇక అట్టనే రాజకీయాలకు వచ్చినాక పవన్ సార్ను చాలా మంది చాలా మాటలు అన్నారు. అది కూడా నన్ను మస్తు బాధ పెట్టింది అని ఆ ముచ్చటను కూడా చెప్పుకొచ్చిండు చిరంజీవి సారు. సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. పవన్ సార్ పడుతున్న అవస్థలు చూసి అమ్మ అంజనమ్మ చిరంజీవి సారు మస్తుగా బాధపడ్డారట. మరీ గంత కట్టబడుతున్నందుకు పవన్ సార్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలి అని పిఠాపురం పబ్లిక్ కు రిక్వెస్ట్ చేసిండు చిరంజీవి సారు. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. ముందుగా బయటకు వచ్చి ప్రచారం చేస్తాడన్నారు. కానీ ఆయనతో బయట ప్రచారం చేస్తే ఎక్కువసేపు మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడితే పంగ పట్టోల మీద చెయ్యి పట్టోల మీద విమర్శలు చెయ్యాలి. అసలే సారు అందరి వాడాయే. ఇప్పటికే పంగ పట్టోలు విమర్శల యుద్ధం మొదలు పెట్టే మళ్ళా తెలిసి రాజకీయ రొంపిల కాలు పెట్టుడెందుకు, లేని తలనొప్పులు తెచ్చుడెందుకు. తమ్ముడు కాబట్టి ఇట్లా సపోర్ట్ చేసిండు కావచ్చు. కానీ అయినా కంటెంట్ ఉన్నోడు బయట ప్రచారం చేయాల్సిన పని లేదు కదా. ఇట్లా ఉండి ఓ మాట చెప్పినా చాలు అని అనబట్టిండు ఈ ముచ్చటెరికైనా పబ్లిక్. పదిహేడు సీట్లల్లా 10-12 సీట్లన్న గెలవాలని మస్తుగా ప్రచారం చేస్తున్నాడు కేసీఆర్ సారు. బస్సు యాత్ర చేసుకుంటా అటు పువ్వు పార్టీ ఇటు సెయ్యి పార్టీ మీద మాటల తూటాలు ఇడుస్తున్నాడు.
అయితే ఇప్పుడు కేసీఆర్ సార్ మాట్లాడిన ఓ మాట మస్తు పెద్ద చర్చ అవుతున్నది. అవునా నిజమా అని పరేషాన్ అవుతారు గదేందో ఎరకైతే. గప్పట్ల లిక్కర్ కేసులా కవితక్కను అరెస్ట్ చేసిండు కదా. ఇక అటెనకాల ఫోన్ టాంపరింగ్ కేసులా కేటీఆర్ అన్నను కేసీఆర్ సార్ ను అరెస్టు చేస్తారని ముచ్చట్లు వచ్చినాయి. మేం తప్పు చేయలే, మాకు భయం లేదు అని మస్తు మలకల ధైర్యంతో చెప్పిండు కేటీఆర్ అన్న. అయితే కేసీఆర్ సార్ ను మోడీ సార్ అరెస్టు చేయాలని మస్తుగా చూసిండట. దేశంలో మోడీ సార్ కు ఆపోజిట్ ఉన్నోళ్ళ దాంట్లోకించి కేజ్రీవాల్ సార్ ను హేమంత్ సోరేన్ సార్ ను అరెస్టు చేసిండు కదా. అబ్బా గదేనుల్లా కుంభకోణం కేసు అని చెప్పి ఆగో గట్లనే కేసీఆర్ సార్ ను కూడా అరెస్టు చేద్దామని చూస్తే కాలేదట పని. ఎందుకనంటే నేను ఏ తప్పు చేయలే కాబట్టి దొరకలే అని అనకచ్చిండు కేసీఆర్ సారు. కేజ్రీవాల్ సారు కవితక్క లిక్కర్ కేసులో తప్పు చేసిండ్రు కాబట్టి అరెస్ట్ అయినరు అని నువ్వే ఒప్పుకుంటున్నావా ఏంది అని అనబట్టిండ్రు పువ్వు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి సార్కి ఇట్లా రివర్స్ దెబ్బ తాకుతుందని చెప్పి ఆలోచన చేయనట్టున్నాడు, అందుకే ఊపులకి ఇట్లా మాట్లాడినట్టున్నాడు. కానీ అధికారం లేకపోయినా పువ్వు పార్టీ మీద యుద్ధం ఆపుతలేడు కదా. ఇప్పుడు ఎంపీ సీట్లన్నా ఎక్కువ గెలవాలని అనుకుంటే గది కూడా అయ్యేటట్టే లేదట. 17 ఎంపీ జాగాలల్లో 10 సీట్లన్నా గెలవాలని అనుకుంటే 3-4 మించి సీట్లు రానే రావు కారు పార్టీకని అంటున్నారు కొందరు సర్వే చేసిన వాళ్ళు. ఇక గదే నిజమైతే గనక కేసీఆర్ సార్ కు చాలా కష్టాలు తప్పవు అని అంటున్నారు రాజకీయ మేధావులు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తున్నదయ్యా అన్నంటే సర్వేల కాలం నడుస్తున్నది. మే 13న అటు ఏపీ ఇటు తెలంగాణ ఎలక్షన్లు ఉన్నాయి కదా. మరి ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎంత మెజారిటీతో వస్తారు, ఓ ఇట్లా ఇన్ని ముచ్చట్ల మీద బొచ్చుడు సర్వేలు చేస్తున్నారు కొందరు. మరి ఆ సర్వేల ముచ్చటేందో ఓ పారి నడుచుకొని రాపోండ్రి. పిల్ల ఉట్టక ముందే కుల్ల హుట్టినట్టు ఎలక్షన్లు రాకముందే ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అవుతున్నాయి. ఇంకా గమ్మతి ముచ్చటేందంటే ఎవలకు ఎన్ని సీట్లు వస్తాయని కాదుల్లో మొగోళ్ళు, ఆడోళ్ళు, రైతులు, యూత్ పిల్లగాళ్ళు ఇట్లా ఎవరెవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో కూడా సర్వే చేసిండ్రట కొందరు. పయోనీర్స్ ప్రిపోల్ సంస్థలు చేసిన సర్వే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఏపీలా ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని వీళ్ళు సర్వే చేసిండ్రు చెప్పిండ్రు. ఒక్కో నియోజకవర్గంలో కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూతోని సర్వే చేసిండ్రట. ఎన్డీఏ కూటమి 119 అసెంబ్లీ సీట్లు, 19 లోక్సభ సీట్లు గెలుతుందట. ఇక పంక పార్టీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లు గెలుతుందట. ఇక వీళ్ళు చేసిన సర్వే ముచ్చట తెలిసి ముక్కిరుతున్నారట కొందరు పంక పార్టోళ్ళు. వీళ్ళ సర్వే ముచ్చట ఇట్లుంటే 120 నుంచి 130 సీట్లు గెలిచి మళ్ళా జగన్ సీఎం అవుతాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మహా అయితే 40-45 సీట్లు వస్తాయని యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్ అనే సంస్థలు సర్వే చేసిండ్రు. ఇక చూడుండ్రి ఈ సర్వేల కథ ఎట్లున్నదో. ఒకలేమో అధికార పార్టీలు గెలుస్తారంటారు, ఇంకోలేమో కూటమి గెలుతుందంటారు. ఓటర్లను పిచ్చోళ్ళని చేయనికి కాకపోతే ఎందుకు సర్వేలు అని అల్కగా తీసి పారేకుండ్రుల్లో. ఇంతకు మున్పు జరిగిన ఎలక్షన్లల్లా కొందరు సర్వేలు నిజంగానే నిజమైనవి. కానీ ఈడ అసలు ట్విస్ట్ ఏందంటే వీళ్ళందరూ ఎప్పుడు సర్వేలు చేస్తున్నారు, ఎవరు నడుచుకొని రిపోర్ట్లు రాసుకపోయినరో తెలియక జనాలు తలకాయలు పట్టుకుంటున్నారు. ఇక ఏపీ సర్వే ముచ్చట అట్లుంటే తెలంగాణలో మల్లారెడ్డి సార్ సర్వే చేసి ఏం చెప్పిండంటే రోజు రోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందట. బీఆర్ఎస్ కు 38% ఓటింగ్ వస్తే బీజేపీకి 28%, సెయి పార్టీకి 27% ఓట్ల షేర్ వస్తుందట.
ఎట్లా చూసుకున్నా చెయ్యి పట్టికి 3వ జాగాలు ఉంటదని జోస్యం చెప్పిండు మల్లారెడ్డి సారు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా సారు గిట్లనే జోకుడు సర్వేలు మస్తుగా చెప్పిండు. గదంతా ఉత్తముచ్చట అని లైట్ తీసుకున్నారట కొందరు. మరి చూడాలే మరి ఎవల సర్వేలు ఎంతవరకు నిజమైతాయో గానీ ఈ సర్వేలను చూసి జనాల ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇక లీడర్లు ఇంకెంత టెన్షన్ పడుతున్నారో పోన్రి. ఎండలా లైన్లో నిలబడి ఎవలోటెత్తారని కొందరు, నేను ఒక్క నోటెక్కిపోతే కొంపలేమన్నా మునిగిపోతాయా అని ఇంకొందరు, ఈ లీడర్లందరూ సొక్కం పూసలా వాళ్ళకి నేను ఎందుకు ఓటేయాలి అని ఇంకొందరు. ఇగో ఇట్లా చాలా మంది ఎలక్షన్లప్పుడు ఓటేయరు. ఇవాళ రేపు ఓటు విలువేందో చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి ఎక్క తెలుస్తుంది. ఓటేయనికి బద్దకిచ్చేటోళ్ళందరూ ఈ వార్తను మంచిగా చూడాలి. ఎడిటర్ అన్న వార్తేసుకో ఇక. ఓటేయనికే చేతిలే ఉండనక్కర్లేదు, దేశం మీద ప్రేమ సమాజం మీద బాధ్యత ఉంటే చాలు అని నిరూపించిండు కదా ఈ అన్న. కాలుకు ఇంకు రుద్దుకొని కాలుతోనే కట్టుకొత్తి ఓటేసిండు. గుజరాత్లున్న నడియాడకాడ జరిగింది ముచ్చట. ఈ అన్న పేరు అంకిత్. 20 ఏళ్ల కింద ఓ యాక్సిడెంట్ అయితే అన్నకు 2 చేతులు పోయినాయట. పాపం చేతులు లేకపోతేనేంది, గుండెల నిండా ధైర్యం ఉన్నది కదా అని అప్పటి సంది అన్ని పనులు అన్న కాళ్ళతోనే చేసుడు ప్రాక్టీస్ చేసిండట. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ సెంటర్ కాడికి పోయి కాలుతోనే ఓటేసిండు. ఇక పోలింగ్ సెంటర్ కాడ అన్నను చూసిన వాళ్ళందరూ మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, దాన్ని లైట్ తీసుకున్నాడు చాలా తప్పు. సరైన నాయకుని ఎన్నుకునే ఆయుధం మన చేతులున్నది కాబట్టి ఎవ్వరు కూడా ఓటేసేందుకు వెనకాడొద్దు, అందరూ తప్పకుండా ఓటేయాలి అని చెప్తున్నాడు అన్న. ఈ అన్ననే కాదు చాలా మంది శాతగాని ముస్లింలు కూడా వీల్ చైర్లలో వచ్చి ఓట్లేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు చూడలేదా పట్నంలో ఎంత ఓటింగ్ శాతం నమోదైందో? చదువుకున్న చాలా మంది ఓటు వేయలేదు. ఇప్పటికన్నా ఓటు విలువ తెలుసుకొని ఈ అన్నను ఆదర్శంగా తీసుకొని అందరూ ఓటు వేయండి. ఏమంటున్నావు? కేసీఆర్ సార్కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కేసీఆర్ మీద వాళ్ళకున్న అభిమానాన్ని చూపిస్తారు. అయినంత మాత్రాన వాళ్ళని బెదిరిస్తారా అండి? మరింత అధ్వానమా, మరింత దౌర్జన్యమా? చూసిండ్రా, పెద్ద మనిషి ఒంటి మీద ఉన్న టీ షర్టును ఇప్పించి అంత దూరం విశ్లేషిండ్రు. ఇక వీళ్ళని ఏమనాలో చెప్పుండ్రి. అయినా అట్లెందుకు ఇడిపించిండ్రనంటే అది బీఆర్ఎస్ టీ షర్టు, దాని మీద కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇట్లా చేసిండ్రు. తర్వాత ఈ పెద్ద మనిషి మళ్ళీ వేసుకున్నాడు వాళ్ళు పోయినాక. కానీ గింత అధ్వానం ఉంటుందా చెప్పుండ్రి? అదే గుండెల మీద పచ్చబొట్టు వేయించుకుంటే గుండెను చీల్చుతారా? ఇట్లా ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరికి ఉండే ప్రేమ వాళ్ళకుంటది. అయినా ఈయన అభిమానంతో ఈయననే వేసుకున్నాడో లేకపోతే బట్టలు లేకపోతే వేసుకున్నాడో అది అర్థం చేసుకోక ఇట్లా బట్టలు ఇప్పించుడు ఎంతవరకు న్యాయం చెప్పుండ్రి. ఇది పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం కోటారంలా ఈ మోతేవారట మండల కాంగ్రెస్ అధ్యక్షులట. ఇట్లా ప్రచారం చేసుకుంటా ఇంత కథ చేసిండు. అయ్యా పెద్ద లీడరు, మీరు చేసిన పని మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా?
అంతగానం కేసీఆర్ బొమ్మన టీ షర్ట్ వేసుకోవద్దనంటే ఆ పెద్ద మనిషికి 5-6 జతల బట్టలు కొని, అంతేగాని ఇట్లా ఒంటి మీద బట్టలు తీయించుడేందని చెప్పి కోపం చేస్తున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. అయినా ఇట్లా చేస్తే జనం ఓట్లేస్తారా, షీ కొడతారు గాని అన్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ గారు చూస్తున్నారా మీ వాళ్ళ పనులు, వాళ్ళను కూడా జరంత కంట్రోల్ చేయకపోతే డ్యామేజ్ మీకే అవుతాయి చూసుకోండి మరి అని జరంత గట్టిగానే అరుచుకున్నారు ఆ లీడర్ ఓవర్ యాక్షన్ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్. మోదీ సార్ డ్రమ్స్ వాయించడం చూసినాం, సార్ ఇచ్చే స్పీచ్లు విన్నాం, సార్ ఫోటోషూట్లు కూడా చూసినాం. కానీ సారు డ్యాన్స్ ఎప్పుడైనా చూసిర్రా? అగో మోదీ సార్ డ్యాన్స్ కూడా చేస్తాడా అని షాక్ అవుతున్నారా? చూడుండ్రి కావాలంటే. మోడీ సార్ అంటే నిజంగానే డాన్స్ చేసిండని అనుకోకుండ్రి, ఆయనను ఏ వీడియోతోని ఇట్లా డాన్స్ చేయించిండ్రు. దీంట్లో మోడీ సారు ఫుల్ జోరు మీద స్టేజ్ అంతా తిరుగుకుంటా డాన్స్ చేస్తున్నట్టు వీడియోను తయారు చేసిండ్రు. మరి ఈ మధ్య ఏఐ డీఫేక్ వీడియోలతోని కేసులు అవుతున్నాయి కదా, అందుకే దీన్ని తయారు చేసిన జర్రంతా వెనక ముందు ఆడకుండానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దీన్ని చూసి ఆయనను అరెస్ట్ చేయాలనుకుంటున్నా అని రాసుకొచ్చిండు. ఇప్పుడు ఈ వీడియో కాస్త మస్తు వైరల్ అయ్యేటాలకు మోడీ సార్ కూడా చూసి రిప్లై ఇచ్చిండు. నా డాన్స్ చూసి నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన, ఈ పీక్ ఎన్నికల టైంలో ఇలాంటి ఆనందాన్ని ఇస్తాయని చెప్పి కూల్ గా రిప్లై ఇచ్చిండు. ఇక మోడీ సార్ రిప్లై చూసిన పబ్లిక్ కూల్ పిఎం అని అంటున్నారు. కానీ ఏది ఏమైనా మోడీ సారు ఏ డాన్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది పోండ్రి. అయ్యో ఇంకొక వార్త చెప్పుడు మర్చిపోయినలా, అది కూడా చూసేయుర్రి. ఓర్ని పబ్లిక్ కు రక్షణ ఉండాల్సిన రక్షక భటులే పబ్లిక్ జాగలా గల్లలు పట్టుకుని కొట్టుకుంటున్నారు కదా. ఈ పోలీస్ అన్న ఒకటి గుద్దుతే ఇంకో అన్న 2 గుద్దుతున్నాడు, ఈయన 2 గుద్దుతే ఆయన 4 గుద్దుతున్నాడు, ఎవ్వరూ తగ్గుతలేరు. మరి ఇలా పంచతికి కారణం ఏందంటే డ్యూటీ చేసే కాడ షిఫ్ట్ ముచ్చట్లా ఇద్దరికి మాట పెరిగిందట. ఇక ఇద్దరికి బీపీ బగ్గనే ఉన్నట్టున్నది, అందుకే మాట పెరిగి ఆఖరుకు తన్నుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ కాడ జరిగింది. ఇక ఇద్దరు పోలీసోళ్ళు నడి రోడ్డు మీద గీ తీరుగా కుస్తీ పట్టే వరకు వీళ్ళు పోలీసోళ్ళ లేకపోతే కాకి బట్టలేసుకున్న రౌడీ షీటర్లా అని చూసినోళ్ళందరూ మస్తు పర్షన్ అయినరట. గీ అన్నేవలో నడిమిట్ల కొయ్యే పట్టుకే జరంత సల్లబడ్డరట గాని, లేకపోతే కాకి బట్టలు సింపుకొని ఇంకెంత రచ్చ చేసేటోళ్ళు. పోలీసోళ్ళు రౌడీల లెక్క నడి రోడ్డు మీద గీ తీరుగా కొట్టుకుంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే జనాలకు ఇంకా సులకన కాదా చెప్పుండ్రి. శివ నారాయణ స్వామి అనే గీ కానిస్టేబుల్ కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 10 మందిని కాపాడాల్సిన పోలీసులే గీ తీరుగా కొట్టుకునుడేంది, లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులే గిట్ల తన్నుకునుడేందని మస్తు గరమైతున్నారు సానా మంది. ఇంకా నయ్యం ఇద్దరు కానిస్టేబుల్ కాబట్టి గల్లా పట్టుకున్నారు. వీళ్ళకున్న బీపీకి చేతుల తుపాకులుంటే ఒకళ్ళొకళ్ళు కాల్చుకుందరు కావచ్చు. మరి ఇలా పంచాది ముచ్చట తెలిసి పెద్దసార్లు వీళ్లకు ఉత్తమ పోలీసులకు సన్మానం చేస్తుండొచ్చు అని కారెడ్డాలాడుతున్నారు కొందరు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి.
కేసీఆర్ను అరెస్ట్ చేపిద్దాం అనుకున్నాడట మోడీ సారు. ప్రచారంలా పువ్వు పార్టీ మీద అవుతున్నాడు ఫైరు. తమ్ముడు పవన్ కోసం వీడియో ఇడిచిండు అన్న మెగాస్టారు. గిలాస గుర్తుకు ఓటేసి గెలిపియాలన్నాడు పవన్ సార్ను. తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఇచ్చంత్రపు సర్వేలు ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కాక పరిశాన్ అవుతున్నారు జనాలు. కాళ్ళతోనే కట్టుకొత్తేసిండు ఓటు. అన్నను ఆదర్శంగా తీసుకోవాలి అందరూ.